వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వరంగల్ నగరంలోని వివేకానంద జూనియర్ కాలేజీ మైదానంలో ప్రేమ్ హెల్పింగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు, పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ ప్రారంభించారు. శిబిరంలో షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర మంత్రివర్యులు సురేఖ మేడం గారు, కొండ సురేఖ మేడం గారు వచ్చేది ఉండే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల అర్జెంటుగా వెళ్ళడం జరిగింది. నవీన్ రాజు గారు కూడా రావాలని చెప్పడం జరిగింది కానీ హాస్పిటల్కు అన్న నవీన్ అన్న తీసుకొస్తా అని చెప్పిండు మంత్రి గారిని. మరి ముఖ్యంగా ఏంటంటే ఆ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏదున్నదో అక్కడికి వెళ్ళగానే ఎవరైతే జబ్బు ఉన్న వాళ్ళు పోతారో దాదాపు 50% అక్కడ మాయమైపోయినే కానీ అందరూ కూడా మెడికల్ మందులు కూడా అది ఉచితంగా ఇస్తూ ఇలా ఎంతో ప్రఖ్యాతగాంచింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ కాలేజీకి మంచి పేరున్నది. ఫాదర్ కొలంబోలో రేట్స్ కూడా చాలా తక్కువ తీసుకొని ఉచిత మెడికల్ క్యాంపు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. గోపాల్ నవీన్ రాజన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెద్ద అందరూ కూడా వచ్చి ఈ ప్రాంత ప్రజలకు, తూర్పు నియోజకవర్గం ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉచిత ఫ్రీ క్యాంప్ వారి ద్వారా చాలా యూత్ చాలా ఎంకరేజ్ అయ్యి యూత్ అందరూ కూడా ఇప్పుడు బ్లడ్ చాలా మంది ఇచ్చారు. అన్నగారు మట్టు కూడా నిజంగా మా తూర్పులో అన్నను ఒక ప్రత్యేకమైన రీతిస్తారని చాలా మంది యూత్ వచ్చారు. వారి అన్నగారు కూడా ప్రత్యేక వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు సీనియర్ నాయకులు మిస్టర్ ప్రకాష్ అన్న గారు వారు కూడా మాకు సహకరించారు. వారి బట్టి కూడా ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ దాని చైర్మన్ గారు మన విజయపాల్ రెడ్డి గారు నిజంగా వారు సార్ ఎంతో మాకు ఈ సపోర్ట్ చేసినందుకు వారు కూడా ప్రత్యేకంగా ప్రేమ్ హెల్పింగ్ ట్రస్ట్ ఉండి ఎవరైనా నిరుపేదలు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అందరూ ఉచితంగా వాళ్ళు చూస్తున్నారు.